హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎందుకంటే ఇంట్లో అందరికీ జ్వరాలు తగ్గిపోయినాయి. మొన్న వీడియోలో చెప్పా కదా, ఇంట్లో అందరికీ జ్వరాలే అని. ఇప్పుడైతే అంటే అందరికంటే పిల్లలకి వాళ్ళని చూసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం వచ్చినట్టు అనిపించింది. తల కూడా బాగా నొప్పి వేసింది అనమాట. మా హ్యాపీగా ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళిండు. సో ప్రస్తుతానికైతే మేడం గారు ఇప్పుడే పడుకొని లేస్తే ఆమెకు అన్నం పెట్టా. సో ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయా, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూసినట్టే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి సేమియా చేద్దానని సేమియా ప్యాకెట్ పట్టుకొని రెడీగా ఉన్నా. బోరుగా ఉంది. మా హ్యాపీ గారు లేకపోతే అసలు అంత బోరుగుంది. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నాడు కదా, ఒకేసారి వాడు స్కూల్కి వెళ్ళిపోయేసరికి మొత్తం బోరుగా అనిపిస్తుంది అనమాట. పని కూడా అంత తొందరగానే తీరిపోద్ది. ఎందుకంటే హ్యాపీగా స్కూల్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి కంపల్సరీకి అన్నం కూర టిఫిన్ అన్నీ రెడీ అయిపోవాలి. ఎప్పుడో ఒకసారి చేదగానప్పుడు మధ్యాహ్నం టైంలో పంపిస్తాను. మ్యాక్సిమం ఉదయం పంపిస్తాను. ఎందుకంటే పగలు పొద్దాకలు వాడితో కలిసి తిరగలేము కదంటే బాక్స్ ఇవ్వడానికి దించడానికి బస్కే వెళ్తాడు. ఎప్పుడే లేట్ అయినప్పుడు ఎందుకు వాడిని మళ్ళీ మనల్ని చూసినా కొద్దీ మళ్ళీ ఇంకా ఏమంటారు దివాలు తీస్తాడని అందుకని ఒకేసారి ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడైతే సేమే చేస్తున్నాను అనమాట. పాలు కూడా ఉన్నాయి అందుకని. సో సేమే చేస్తూ మాట్లాడుకుందాం. ఇక అయినా ఒక విషయం చెప్పాలి, మా వాడు ఈరోజు స్కూల్కి పోనని ఏడుస్తున్నాడు అనమాట. ఉదయం నుంచి నేను పోను ఫస్ట్ యూనిఫామ్ వేస్తే యూనిఫామ్ మీద వంకబెట్టి ఒకసారి ఏడ్చి నాకు యూనిఫామ్ వద్దు సివిల్ డ్రెస్సే కావాలంటే సర్లే సివిల్ డ్రెస్ వేసిన. అయినా సరే మళ్ళీ ఏడుస్తున్నాడు అనమాట. నేను పోను స్కూల్కి అని అంటుండు. కానీ బాధ అనిపిస్తుంది. బుక్స్ లేవనంటే 2 నోట్బుక్స్ అంటే చెక్ రూల్ 4 రూల్ ఉంటుంది కదా, అవి పీయడానికని మా ఆయన వెళ్తే ఏం చేస్తుండే హ్యాపీగా అంటే ఏడుస్తున్నాడు. అంటే కొంచెం ఏడుపు మొహం పెట్టినాడు. కానీ పర్లేదు మంచిగానే ఉన్నాడు. వాడు పోయేటప్పుడు డార్క్ ఫ్యాంటసీ అను 5 స్టార్ ఇప్పించే వాడికి నచ్చింది తీసుకున్నాడు కదా, కొంచెం హ్యాపీగానే ఉన్నాడు. కాకపోతే పోయేసరికి మళ్ళీ ముఖం మార్చిండని అన్నాడు. ఎట్లయినా తల్లిని కదా బాధ అనిపిస్తుంది. హ్యాపీ ఏడ్చుకుంటూ వెళ్ళిండని. సో ఫ్రెండ్స్, వాడికి ఇష్టం అనమాట సేమియా కూడా. సేమియా పాయసాలు బెల్లవన్నం ఇవి బాగా ఇష్టపడతాడు. చిన్నప్పుడు తినకపోతుంటాయి కానీ ఇప్పుడు బాగా ఇష్టం. అందుకని నా కొడుకు కోసం నేను ఇప్పుడు సేమియా చేస్తున్నాను అనమాట. ప్రేమగా చేస్తా కదా, ఇప్పుడు ఏదైనా సరే బాగుంటుంది. మా వాడికి ఇట్లనే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కంపల్సరీ వాడికి ఏదో ఒకటి చేసి అయితే ఉంచుతా, లేకపోతే బయట నుంచి అని తెప్పిస్తా. బయట తక్కువ, బయట ఎప్పుడైనా మా ఆయన లేకపోతే మా మామ అయితే బాగా తీసుకొస్తాడు. అన్నీ బయట తీసుకొస్తాడు. మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేయడానికి హెల్తీగా ట్రై చేస్తుంటా. సో సేమియా చేసుకుంటూ మాట్లాడదాం, వచ్చేయండి. గిన్నె అయితే పెట్టేసా సేమియా చెప్పడానికి. ఇటేమో పాలు కాబెడుతున్నా. అమ్మ అది రాదు, వాటర్ క్యాన్ గుంజగలిగే అంత బలం ఉందా నీ దగ్గర? నా దగ్గరే ఉండదు. అర్థమైందా? లే నెయ్యి అనమాట ఇది, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే నెయ్యి. కొంచెం అంత నెయ్యి వేసి వేపాలన్నమాట ఇప్పుడు సేమియాని. వేపుకున్న సేమియాని నెయ్యిలో వేపాలి కదా. అంటే పాలు బాగా చిక్కగానే ఉంటాయి. నేను ఎప్పుడైనా ప్లెయిన్గానే వేపుతా. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఈరోజు వాటర్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట. పాలు తక్కువ ఉన్నాయి అందుకని. అయినా సేమియాకి పాలు తక్కువగా అంటే నీళ్ళు ఎక్కువ వేసుకుంటూనే పలచబడిద్ది అనేది ఒకటి చెప్తారు కదా చిట్కా. అందుకొరకు వేపుతా ఉన్నా. అది రాదు బొడమాయి. ఇక నేను కిచెన్లో ఉంటే ఇప్పుడేం క్యాన్ అన్నది ఇందాక, ఇప్పుడేం బియ్యం అన్నమాట. అది తీస్తుంది మొత్తం బియ్యం మొత్తం పడబోస్తుంది. గడి పెట్టాను అనుకో ఏడుస్తుంటుంది అనమాట. అది దానికి ఉన్నది. మా ఓడికి తీయాలి ఫస్ట్. బెంగగా ఉంది. వాడికి ఎలా ఉందో కానీ నాకు బెంగగా ఉంది అనమాట మా ఓడి మీద. నాకు మా ఓడంటే చాలా ఇష్టం. అంటే పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకన్నమాట నా కొడుకు మీద ప్రేమతో ఈరోజు చేస్తున్నా. నేను ఏదైనా సరే వాడికి ప్రేమగా పెడుతుంటా అనమాట. వాడు అందుకే ఓకే నన్ను తినిపించు అంటాడు కానీ నేను తినిపించను. టైం ఉండదు నాకు. మెయిన్ నేను తినిపించేసరికి మళ్ళీ చాలా లేట్ అయిపోయింది. అందుకే వాడే తింటాడు అనమాట ఏదైనా. ఎప్పుడో ఒకసారి తినిపించు అని అంటే నేను తినిపిస్తాను. ఏది హెల్త్ బాగాలేనప్పుడు. నిన్న మొన్న జ్వరం వచ్చింది చూడండి, అసలు వీడియోస్ కూడా ఏం తీయలేదు, షార్ట్స్ పెట్టా. అప్పుడు నేనే తినిపించాను మా వాడికి. నేను తినిపిస్తే మంచిగా తింటాడు. మా ఆయన తింటే భయంగా తింటాడు అనమాట. మా ఆయన తినిపిస్తే, మా ఆయన తినిపిస్తే. ఏం చేస్తున్నావే? చాట్లో పోతుంది నీళ్ళు.
బియ్యం నీ నవ్వుడు కాదు. వెళ్ళిపోయి ఇట్లా రెడ్గా అయిపోతున్నాయి. వేపిన సేమియా కూడా ఇందులో వేసేసాయి. ఇప్పుడు కాసేపు ఉడికాక పంచదార వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. సాయంత్రం అయిపోయింది. గాలిదుమ్మ పట్టింది బాగా. గాలిదుమ్మ వస్తుంది అంటే వర్షం వచ్చే ముందు. మా హ్యాపీగాడు ఇంకా రాలేదు. చూస్తూ ఉన్నా అంటే మా ఆయన కూడా లేడనమాట, కార్కి వెళ్ళాడు. బస్కి వస్తాడా ఎలా వస్తాడా అని అదే ఆలోచిస్తున్నా. అంటే అప్పుడు బస్కే వచ్చేది, ఈరోజు ఫస్ట్ డే కదా, అసలు ఎక్కుతాడా ఏడుస్తాడా ఏమన్నా అని ఆలోచిస్తూ ఉన్నాను. దాని నుంచి బయటనే తిరుగుతూ ఉన్నా. చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వస్తాడు. మా హ్యాపీగా గురించి ఒక టెన్షన్. అంటే రాలేదు అంటే ఎవరినో ఒకరు ఫోన్ చేసి పంపొచ్చు. అంటే ఇప్పుడు టైమింగ్ కూడా మార్చారనమాట. అప్పుడు 4K ఉండే యూకేజీ ఎల్కేజీ, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా. ఇప్పుడు ఫస్ట్ అయ్యేసరికి 4:30 అంటే హాఫ్ అన్ అవర్ పెంచారు. ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. చూడాలి ఎలా వస్తాడు. ఎట్లొచ్చినావు నువ్వు? డాడీ రావట్లేదని బస్సులో ఎక్కొచ్చినా. ఎప్పుడైనా డాడీ లేట్ అయితే రాడు, అంతే ఎక్కిరా. ఎందుకు బస్కి రావద్దు అని అంటే మావాడు బస్సు 1.5 అవర్ లేట్గా వచ్చింది అనమాట. అందుకని దగ్గరే కాకపోతే ఉండొచ్చు, బస్కి రావచ్చు, కానీ 1.5 గంట ఎందుకు మళ్ళీ పిల్లగాడు ఇబ్బంది పడతాడు. వాడు ఆడుకుంటాడులే, కానీ మావాడు ఆడితే ఎట్లా ఉంటుంది అంటే హెవీగా ఆడతాడు, జ్వరం వచ్చేసిద్ది అనమాట. ఎందుకంటే ఎక్కువ కుషాలు పడుతుంటాడు ఆడడంలో. అందుకని తొందరగానే పోయి తీసుకొని వస్తాడు. ఏమడ గారు బయటపడుతుంది, అందుకని వస్తున్నా. చాలాసేపు కరెంట్ పోయి ఎప్పుడో గాలిదుమ్మ పట్టినప్పుడు పోయింది, పెద్ద గాలి వచ్చినప్పుడు. ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి ఇది లేదు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా వాడి ఫస్ట్ డే స్కూల్ లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.